అంజలి, ఈ అక్క కన్నా హేమక్క మాటలే తీయగా అనిపిస్తున్నాయి కదూ? ఏం చెప్తుందది? ఏం లేదక్క, ఎందుకు అంత డల్గా ఉన్నావని అడిగిందంతే. నా మొగుడి పెళ్లి ఎలా చేయాలో ఆలోచిస్తున్నానని చెప్పలేకపోయావా? అలా చెప్పలేదక్క. నాకు తెలుసే, అది నీ దగ్గరకొచ్చి నీ మనసు మార్చాలని చూస్తుంది. అర్జున్కు ఇంకో పెళ్లి చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని చెప్పింది. ఆ తర్వాత నిజమే కదా అని నువ్వు తల వంచుకొని ఆలోచనలో పడ్డావు. అంటే దీని అర్థమేంటి? నువ్వు నెమ్మదిగా నీ నిర్ణయాన్ని మార్చుకోబోతున్నావనే కదా? నేను అలా ఏమనుకోలేదక్క. బావతో పెళ్లి జరిపిస్తాను, నన్ను నమ్ము. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నాకు అన్యాయం చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు. అంతెందుకు, ఇలాంటి సలహాలు ఇస్తున్నందుకు ముందు ఇదే చచ్చిపోతుంది. చంపేస్తాను. ఓతక్క, తన్నేం చెయ్యొద్దు. పాపం, తను నా మేలు కోసం చెప్పాలనుకుంది అంతే. తనకెవరి మీద ద్వేషం లేదు, నువ్వంటే కోపం కూడా లేదు. లేదంజలి, తనకి అనుమానాలు ఎక్కువ. అవి రాకూడదు అంటే బ్రతికి ఉండకూడదు కదా? నా పెళ్లి జరగకుండా అడ్డుకుంటే అందర్నీ చంపేస్తా. అదేదో ముందే దీంతో మొదలు పెడితే నా పెళ్లి సాఫీగా అవుతుంది కదా. చంపేస్తాను. అక్క, వద్దక్క, నా మాట వినక్క. వదులు. అక్క, అయ్యో, నన్నేం చేయొద్దక్క. అక్క, వదులు అంటున్నాను కదా. అక్క, వద్దక్క. అక్క, అక్క. ఏ గీత, ఏం చేస్తున్నావు? గీత, వదులు. అక్క, ఏం చేస్తున్నావు? వదులు, వదులు గీత. గీత, వదులు. ఏం చేస్తున్నావు? వదులు గీత. అక్క, 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 ప్లీజ్ అక్క. అక్క, ఏం చేయొద్దక్క. వదులు గీత. అక్క, నీకు కోపం ఉంది నా మీద కదా, కావాలంటే నన్ను చంపే. హేమక్కని ఏమి చెయ్యొద్దు. అక్క, అర్జున్ బావతో నీకు పెళ్లి చేస్తానక్క. నేను మాటిస్తున్నానక్క. కాపాడండి. హేమక్కనేం చెయ్యొద్దక్క. అక్క, గీత, వదులు. గీత, వదులు. అయ్యో అక్క, నీకు దండం పెడతాను. హేమక్కనేం చెయ్యొద్దక్క. నా పెళ్లికి ఎవరు అడ్డం వచ్చినా సరే ఇలాగే చంపేస్తా.